Welcome to the online class, ABNPR College online classes. ఇవాళ లెక్చర్ 2 అండి. థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి స్టాటిస్టికల్ మెథడ్స్ ఏమైతే ఉందో ఆ స్టాటిస్టికల్ మెథడ్స్లో ఫస్ట్ యూనిట్ యొక్క సిలబస్ అండి. ఇది ఫస్ట్ యూనిట్ యొక్క సిలబస్. అయితే మీరందరూ దయచేసి నోట్బుక్ దగ్గర పెట్టుకుని ఈ కాన్సెప్ట్స్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నోట్ చేసుకోవాలండి. ఓకే, టాపిక్స్ ఏమైతే ఉన్నాయో నోట్ చేసుకోవాలి. అయితే ఇవాళ కొరిలేషన్ టాపిక్ యూనిట్ నెంబర్ 1లో కొరిలేషన్ టాపిక్ అన్నది ఉందండి. ఈ కొరిలేషన్ టాపిక్లో మనం సిలబస్ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే టాపిక్స్ ఉన్నాయండి. టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటండి, డెఫినేషన్ ఆఫ్ స్కాటర్డ్ డయాగ్రామ్. డెఫినేషన్ ఆఫ్ స్కాటర్డ్ డయాగ్రామ్. సెకండ్ టాపిక్ వచ్చేసి కొరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. కొరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. కంప్యూటేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. ఫోర్త్ వన్ వచ్చేసి స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవాళ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ డెఫినేషన్స్ ఏమైతే ఉన్నాయో వీటిని కవర్ చేస్తామండి. ఫస్ట్ది ఏంటండి, కొరిలేషన్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్, స్కాటర్డ్ డయాగ్రామ్, కొరిలేషన్ కోఎఫిషియంట్. ఈ కాన్సెప్ట్స్ని మనం చూద్దామండి. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ లెక్చర్ అన్నది ఇవ్వడం జరిగింది. కొరిలేషను, రిగ్రెషను అన్నవి దేనికి ఉపయోగపడతాయి అన్నామండి, రిలేషన్షిప్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పామండి. ఏం చెప్పామండి, రిలేషన్షిప్. ఓకే, వేరియబుల్స్ మధ్యన ఎటువంటి రిలేషన్షిప్ అన్నది ఉంది, అది ఏ టైప్లో ఉంది, దాన్ని మెజర్ చేయడానికి మనం కొరిలేషను, రిగ్రెషన్ అనే యూనిట్స్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, అయితే చూడండి, స్కాటర్ డయాగ్రామ్ యొక్క డెఫినేషన్. స్కాటర్ డయాగ్రామ్ అనేది రిలేషన్షిప్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకుంటామండి. రిలేషన్షిప్ని దేనిలో రిప్రజెంట్ చేయడానికి అండి, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం వాడతాం, స్కాటర్ డయాగ్రామ్ అనేది వాడతామండి. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, కొరిలేషన్ కోఎఫిషియంట్. కొరిలేషన్ మెజర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేసుకోవాలి, ఒక కోఎఫిషియంట్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఏం వాడతాం, కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. కంప్యూటేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే మీకు అర్థం ఏంటండి, క్లాస్ ఇంటర్వెల్స్లో లేని డేటాని ఏ డేటా అంటారు, అన్గ్రూప్డ్ డేటా అంటారు. వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్తో కనుక మనం స్పెసిఫై చేస్తే ఏదైనా డేటాని దాన్ని ఏమంటారు, అన్గ్రూప్డ్ డేటా అంటారండి. అంటే మీకు మీనింగ్ ఏంటంటే డిస్క్రీట్ సిరీస్లో ఉన్న డేటా ఏమవుతుందండి, అన్గ్రూప్డ్ డేటా. ఇండివిజువల్ సిరీస్ అండ్ డిస్క్రీట్ సిరీస్లో ఉన్న డేటా ఏమవుతుంది, అన్గ్రూప్డ్ డేటా అవుతుందండి. అన్గ్రూప్డ్ డేటాకి కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం నేర్చుకుంటామండి. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటంటే, ర్యాంక్ అంటే ఏంటండి, హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, ర్యాంక్ అంటాం. హైయెస్ట్ ప్రయారిటీకి ఇచ్చేది ఫస్ట్ దాన్ని ఏమంటాం, ర్యాంక్. ఓకే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంటాం. అంటే ఏంటి, హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న దాంట్లో హైయెస్ట్ ఆ ర్యాంక్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాన్ని స్పియర్మ్యాన్స్ అంటారు. దాన్ని స్పియర్మ్యాన్ యొక్క ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ఇవ్వండి ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటండి, కొరిలేషన్ డెఫినేషన్. డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్. ఓకే ఓకే నోట్ చేసుకుంటారు కాబట్టి ఇది. ఓకే, చూడండి, డెఫినిషన్ ఆఫ్ కొరిలేషన్. డెఫినిషన్ ఆఫ్ కొరిలేషన్. ఓకే, చూడండి, ఎక్స్ వై అన్నవి 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు, ఎక్స్ వై అన్న 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఆఫ్ ది వేరియబుల్ వై. ఓకే, ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఆఫ్ ది వేరియబుల్ వై ఈజ్ నోన్ యాజ్ కొరిలేషన్. ఓకే, ఎక్స్ వై అన్నవి 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్న డేటాని ఏమంటారండి,
రెండు వేరియబుల్స్ ఉన్న డేటాని ఏమంటారు? బైవేరియేట్ డేటా. ఏమంటామండి? బైవేరియేట్ డేటా. ఓకే, ఎక్స్ వై అన్న టైప్లో చెప్పుకుంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? రెండు వేరియబుల్స్. ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకోవాలి. ఓపెన్ ఇంటర్వెల్లో పెట్టుకున్నామండి, అది ఏ డేటా అవుతుందండి? బైవేరియేట్ డేటా. ఏ డేటా అండి? బైవేరియేట్ డేటా. ఎక్స్ వేరియబుల్లో ఎక్స్ యొక్క వాల్యూస్ ఉంటాయి, వై వేరియబుల్లో వై యొక్క వాల్యూస్ ఉంటాయండి. అంటే ఎక్స్ వై ఇలా తీసుకున్నప్పుడు ఎక్స్లో సమ్ 1 2 3, ఓకే, ఇందులో కూడా 1 2 3 అండి. ఎక్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. వైలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్. ఎక్స్ వై అన్న వేరియబుల్స్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తే దాని ఈ డేటాని ఏమంటారు? బైవేరియేట్ డేటా. ఓకే, కొరిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ద వేరియబుల్ వై. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ద వేరియబుల్ వై. ఎక్స్ వైలో కనుక ఏదన్నా చేంజ్ని తీసుకొస్తే దాన్ని ఏమంటారంటే కొరిలేషన్ అంటారండి. ఏమంటారండి? కొరిలేషన్. అలా చేంజ్ అలాగా ఎక్స్ వైలో కనుక డిపెండెన్సీ లేకపోతే దాన్ని ఏమంటారంటే కోవేరియేటెడ్ అంటారండి. ఏమంటారు? కోవేరియేటెడ్. ఓకే, ఎక్స్లో వైలో కనుక చేంజెస్ ఏమి రాకపోతే రెండు వేరియబుల్స్ని ఏమంటారు? కోవేరియేటెడ్. మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పండి? ఎక్స్ వైకి రెండిట్లకి సంబంధం ఉండాలండి. సంబంధం ఉంటేనే దాన్ని ఏమంటారు? కొరిలేషన్ అంటారండి. సంబంధం లేకపోతే దాన్ని కొరిలేషన్ అంటారు. ఓకే, ఇందులో చూడండి, ఫాదర్ హైట్స్, సన్స్ హైట్స్. ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం అండి? ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఫాదర్ హైట్స్, సన్ హైట్స్. ఓకే, 2 వేరియబుల్స్ తీసుకుంటే ఫాదర్ హైట్స్లో కనుక చేంజ్ వచ్చి, ఓకే, ఫాదర్ హైట్లో ఫాదర్ని బట్టే కదండి కొడుకులు కూడా ఉంటారు, తండ్రిని బట్టే కదా కుమారులు ఉంటాడు. ఓకే, తండ్రి హైట్గా ఉంటే కొడుకు కూడా హైట్గా ఉంటాడు. ఓకే, క్యాస్టిక్స్, ఇన్హెరిటెన్స్ అన్నది ఉంటుందండి. అంటే ఫాదర్ హైట్స్, సన్స్ హైట్స్ మీద డిపెండెన్సీ కనుక ఉంటే ఆ వేరియబుల్స్ని ఏమంటారండి? కొరిలేటెడ్ వేరియబుల్స్ అంటారండి. ఏ వేరియబుల్స్ అంటారు? కొరిలేటెడ్ వేరియబుల్స్ అంటారు. ఫాదర్ హైట్స్, సన్స్ హైట్స్కి మధ్య డిఫరెన్స్ ఉందనుకోండి, రెండింటి మధ్య సంబంధమే లేదనుకోండి, ఆ వేరియబుల్స్ని ఏమంటారు? కోవేరియేటెడ్ వేరియబుల్స్ అంటారండి. ఏ వేరియబుల్స్ అంటారు? కోవేరియేటెడ్ వేరియబుల్స్ అంటారు. మీరు ఆల్రెడీ కోవేరియన్స్ని ఎలా డినోట్ చేసుకున్నాం? COV ఆఫ్ ఎక్స్ కామా వై. కోవేరియేటెడ్ వేరియబుల్స్ అండి. అంటే ఎక్స్ వైకి సంబంధం అన్నది ఉండదు. ఓకే, ఎక్స్ వైకి సంబంధం కనుక లేకపోతే దాన్ని ఏమంటారు? కోవేరియేటెడ్ వేరియబుల్స్ అంటారు. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. కోవేరియన్స్ కనుక 0 అయిందనుకోండి, కోవేరియన్స్ కనుక 0 అయితే ఇద్దరికి మధ్య సంబంధం కనుక లేకపోతే ఆటోమేటిక్గా కొరిలేషన్ కూడా ఏమవుతుంది? 0 అయిపోతుంది అండి. అంటే ఇద్దరి మధ్య సంబంధం లేనట్టే అండి. ఓకే, చూడండి ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఏం తీసుకున్నాం అండి? ఎక్స్ వేరియబుల్ ఏమో ఇన్కమ్ తీసుకున్నాం, వై వేరియబుల్ ఏం తీసుకున్నాం? ఎక్స్పెండిచర్ తీసుకున్నాం. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అన్నది తీసుకున్నాం. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండింటికి మధ్య రిలేషన్ ఉందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండింటికి మధ్య రిలేషన్ ఉందండి. ఈ రెండు వేరియబుల్స్ ఎటువంటి వేరియబుల్స్? కొరిలేటెడ్ వేరియబుల్స్. ఎందుకని చెప్పానంటే ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులు ఏమవుతాయి? పెరుగుతాయి. ఆదాయం తగ్గితే ఖర్చులు అనేవి కూడా తగ్గుతాయి. ఓకే, ఈ రెండు వేరియబుల్స్ ఏ వేరియబుల్స్? కొరిలేటెడ్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్ అండి? కొరిలేటెడ్ వేరియబుల్స్. ఓకే, ఒకసారి చూడండి డెఫినేషన్ మళ్ళీని. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ద వేరియబుల్ వై. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ద వేరియబుల్ వై. ఓకే, ఈజ్ కాల్డ్ కొరిలేటెడ్. ఈజ్ కాల్డ్ కొరిలేటెడ్. ఓకే, అదర్వైజ్ దే ఆర్ కోవేరియేటెడ్. అదర్వైజ్ దే ఆర్ కోవేరియేటెడ్. ఓకే, డెఫినేషన్, కొరిలేషన్ డెఫినేషన్ అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్. టైప్స్ ఆఫ్ కొరిలేషన్కి వచ్చేసరికి మనకి కొరిలేషన్ ఎన్ని టైప్స్ అన్నది చూద్దామండి. టైప్స్ ఆఫ్ కొరిలేషన్. కొరిలేషను అన్నది మేజర్గా 3 టైప్స్ అండి. జనరల్గా చెప్పాలంటే 3 టైప్స్ అండి.
అవి ఏంటంటే పాజిటివ్ కొరిలేషన్, సెకండ్ వన్ వచ్చేసి నెగటివ్ కొరిలేషన్, థర్డ్ వన్ వచ్చేసి అన్కొరిలేషన్. ఫస్ట్ టైప్ ఏంటండి పాజిటివ్ కొరిలేషన్, సెకండ్ వన్ ఏంటండి నెగటివ్ కొరిలేషన్, థర్డ్ వన్ ఏంటండి అన్కొరిలేషన్. పాజిటివ్ కొరిలేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇంకా ఉన్నాయండి టైప్స్. పెర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్, పెర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అని కూడా ఉన్నాయి. ఆ టైప్స్ మీకు అవసరం లేదండి. మీకు ఏమైతే ఇచ్చారో యాజ్ పర్ సిలబస్ అయ్యే మనం స్టడీ చేస్తామండి. మనకున్న టైప్స్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, అన్కొరిలేషన్, ఇంకా టైప్స్ ఉన్నాయన్నాను. ఏం టైప్స్ అని చెప్పండి ఒకసారి. పెర్ఫెక్ట్ పాజిటివ్ కొరిలేషన్, పెర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ అని కూడా ఉంటాయి. అవి మనం ఇప్పుడు చదవమండి. ఓకే, ఫర్దర్ ఎడ్యుకేషన్లో మనం చదువుకున్న వాటిని కవర్ చేసుకుంటాం. ఒకసారి చూడండి. పాజిటివ్ కొరిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ద వేరియబుల్ వై ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో కనుక చేంజ్ అన్నది క్రియేట్ చేయగలిగితే ఎక్స్ వై మీద, వై ఎక్స్ మీద కనుక ఏదైనా చేంజ్ని క్రియేట్ చేయగలిగితే ఆ కొరిలేషన్ ఏమంటారంటే పాజిటివ్ కొరిలేషన్ అంటారండి. ఏ కొరిలేషన్ అంటారండి? పాజిటివ్ కొరిలేషన్ అంటారు. నెగిటివ్ కొరిలేషన్ అంటే ఏంటంటే ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ కొరిలేషన్. ఓకే, ఒకసారి చూడండి. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ నెగటివ్ కొరిలేషన్. నెగటివ్ కొరిలేషన్. ఓకే, నెక్స్ట్ అన్కొరిలేషన్. అన్కొరిలేషన్ మీన్స్ జీరో కొరిలేషన్. అన్కొరిలేషన్ మీన్స్ జీరో కొరిలేషన్. కొరిలేషన్ లేదు అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్స్ వై అనే ఏ వేరియబుల్స్ అవుతాయండి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయండి. ఏ వేరియబుల్స్ అవుతాయి? ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఎక్స్కి ఎక్స్లోను వైలోను చేంజెస్ అనేవి జీరో అయితే ఇప్పుడు ఇటువంటి కొరిలేషన్ ఏమవుతుందండి? అన్కొరిలేషన్. ఎటువంటి చేంజ్ కనుక లేకపోతే దీన్ని ఏమంటారండి? అన్కొరిలేషన్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ కొరిలేషన్, ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై. ఇందాకే మనం చెప్పుకున్నాం ఇన్కము, ఎక్స్పెండిచరు. ఓకే, ఇన్కము, ఎక్స్పెండిచర్ తీసుకున్నాం. ఎక్స్ వేరియబుల్ ఏమో ఇన్కమ్ తీసుకున్నాం, వై వేరియబుల్ ఏమో ఎక్స్పెండిచర్ తీసుకున్నాం. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏమవుతుందండి? పెరుగుతుంది. కాబట్టి ఇది ఏ కొరిలేషను? పాజిటివ్ కొరిలేషన్ అండి. ఏ కొరిలేషన్ అండి ఇది? పాజిటివ్ కొరిలేషన్. ఓకే, ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. ఇది సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇది ఏ కొరిలేషన్ అండి? పాజిటివ్ కొరిలేషను. ఓకే, నెక్స్ట్ ప్రైసు, క్వాంటిటీ. ప్రైస్ డిమాండ్. ఓకే, దీనికి ఏంటంటే ప్రైస్, డిమాండ్. నెగిటివ్ కొరిలేషన్ చూడండి. ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది ఏమవుతుందండి? కమోడిటీ డిమాండ్ ఏమవుతుంది? ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, బంగారం రేటు పెరిగింది, ఆటోమేటిక్గా డిమాండ్ ఏమైంది? శ్రావణ మాసంలో తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వాల్యూము, ప్రెజర్. వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ ఏమవుతుందండి? తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే మ్యూచువల్ అండి. మ్యూచువల్, రెండు వేరియబుల్స్ మధ్య మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది చూస్తామండి. ఓకే, అన్కొరిలేటెడ్. ఓకే, అన్కొరిలేటెడ్కి ఎగ్జాంపుల్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. రైస్, కిరోసిన్. ఓకే, అర్థం చేసుకోండి. రైస్, కిరోసిన్ రెండు నిత్యావసర వస్తువులే.
కానీ రైస్ని మనం తినగలుగుతాం, కిరోసిన్ మనం తాగలమండి, తాగలం. కాబట్టి రెండిట్లకి సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఈ రెండింటికి సంబంధం లేదు. కాబట్టి దీన్ని ఏమంటారండి? అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ అంటారండి. వీటిని ఏమంటారు? అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఏమంటారండి? ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొరిలేషన్లో కంపల్సరీ డిపెండెన్సీ అన్నది ఉంటుందండి. కంపల్సరీ డిపెండెన్సీ అన్నది ఉంటుంది. ఎక్స్ వై అన్నవి రెండు ఏ వేరియబుల్స్ అవుతాయి? డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయండి. ఎక్స్ వై అన్నవి ఏమవుతాయి? డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి అవుతాయి. పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్. పాజిటివ్ కొరిలేషన్ అంటే ఏంటంటే ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది సేమ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ కొరిలేషన్. ఎక్స్ కెన్ క్రియేట్ ఎనీ చేంజ్ ఇన్ ది వేరియబుల్ వై ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ negative correlation. There is no correlation is called uncorrelation. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నామండి. ఓకే, మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మనం ఈ డౌట్స్ని నివృత్తి చేసుకోగలుగుతాం. దయచేసి ఇతరమైన మెసేజ్లు పెట్టకండి. ఓకే, హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఇలాంటివి వద్దండి. అయినా మీరు పెట్టడానికి ఉండదండి. ఎందుకంటే మేము అడ్మిన్ డిజేబుల్ చేయడం జరుగుతుందండి మీకు. ఓకే, మీరు పెట్టాల్సిందల్లా ఏంటండి? డౌట్స్ పెట్టండి. డౌట్స్కి నేను లింక్ ఓపెన్ చేస్తాను, తర్వాత క్లోజ్ చేస్తామండి. ఓకే, అది నెక్స్ట్ కొరిలేషన్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ కొరిలేషన్ డెఫినేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ది ఏంటండి? స్కాటర్డ్ డయాగ్రామ్. నెక్స్ట్ది ఏంటంటే కాన్సెప్ట్ స్కాటర్డ్ డయాగ్రామ్ అన్నది చూద్దామండి. స్కాటర్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటంటే కొరిలేషన్ని డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకునే ఒక టూల్ అండి. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏంటండి మీనింగు? స్కాటర్డ్ డయాగ్రామ్ కొరిలేషన్ని పిక్టోరియల్గా అంటే ఏంటి? డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకునే టూల్ని ఏమంటారండి? స్కాటర్ డయాగ్రామ్ అంటారు. ఇక్కడ కూడా మనం ఏ డేటాను వాడాలి? బైవేరియేట్ డేటాను వాడాలండి. ఏ డేటాను వాడాలి? బైవేరియేట్ డేటాను వాడాలి. బైవేరియేట్ డేటా అంటే ఏంటి? ఎక్స్ వై అన్న టూ వేరియబుల్స్ ఉంటే దాని డేటాని ఏమంటారు? బైవేరియేట్ డేటా అంటారు. ఓకే, స్కాటర్ డయాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్కి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ గ్రాఫికల్ ప్రజెంటేషన్ కనుక చేస్తే ఎక్స్కి వైకి మధ్య ఓకే ఎక్స్ వై చూడండి, ఇక్కడ 3 డయాగ్రామ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వైకి మధ్య మనం గ్రాఫ్ గీసినప్పుడు ఆరిజిన్కి దగ్గరలో ఉంటే ఈ కొరిలేషన్ ఏమంటారంటే పాజిటివ్ కొరిలేషన్ అంటారండి. ఏ కొరిలేషన్ అండి ఇది? పాజిటివ్ కొరిలేషన్ ఉన్నట్టు. ఎక్స్కి వైకి మధ్య గ్రాఫ్ చేసినప్పుడు మనకి ఆరిజిన్ నుంచి దూరంగా వెళ్తే, ఆరిజిన్ నుంచి పాయింట్స్ అన్ని దూరంగా మనకి ప్లాట్ అయితే దీన్ని ఏమంటారంటే నెగటివ్ కొరిలేషన్ అంటారండి. నెగటివ్ కొరిలేషన్ అంటారు. ఎక్స్కి వైకి మధ్య డయాగ్రామ్ గీసినప్పుడు ఎక్కడో పైన ఎక్కడో ప్లాట్ అయితే, పాయింట్స్ అన్ని దూరంగా ఎక్కడో ప్లాట్ అయితే డిపెండెన్సీ లేకపోతే దీన్ని ఏమంటారండి? అన్కొరిలేటెడ్ అంటారండి. అంటే కొరిలేషన్ ఎంత ఉంది, పాజిటివ్ కొరిలేషన్ ఉందా, నెగిటివ్ కొరిలేషన్ ఉందా అన్నది గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకునే టూల్ని ఏమంటారండి? స్కాటర్డ్ డయాగ్రామ్ అంటారండి.
ఓకే, ఏమంటారండి? స్కాటర్డ్ డయాగ్రామ్. ఒకవేళ ఎక్స్కి వైకి మధ్య పాజిటివ్ కొరిలేషన్ ఉందంటే మనకి ఏం తెలుస్తుంది? పాయింట్స్ అన్ని ఎక్కడ ప్లాట్ అవ్వాలి? ఆరిజిన్కి దగ్గరలో కనుక ప్లాట్ అయితే దాన్ని ఏ కొరిలేషన్ అంటారండి? పాజిటివ్ కొరిలేషన్ అంటారు. ఆరిజిన్కి దూరంగా కనుక మనకి పాయింట్స్ ప్లాట్ అయితే దాన్ని ఏమంటారండి? నెగిటివ్ కొరిలేషన్ అంటారు. ఆరిజిన్కి మనకి ఆరిజిన్కి సంబంధం లేకుండా ఎక్కడో కనుక ప్లాట్ అయితే పాయింట్స్ దాన్ని ఏమంటారు? ఆరిజిన్తో కూడా సంబంధం లేకుండా ఎక్కడో కనుక ప్లాట్ అయితే పాయింట్స్ దాన్ని ఏమంటారండి? అన్కొరిలేషన్ అంటారండి. అంటే పాజిటివ్ కొరిలేషన్ ఉందా, నెగిటివ్ కొరిలేషన్ ఉందా, అన్కొరిలేషన్ ఉందా అన్నది గ్రాఫికల్గా చూపించడానికి ఏం వాడతామండి? టూల్ స్కాటర్ డయాగ్రామ్ అన్నది వాడతామండి. స్కాటర్ డయాగ్రామ్ అన్నది వాడతామండి. ఇది కాన్సెప్టు. ఓకే, క్లియర్ కదండి? అంతా మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ది తీసుకుందామండి. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే కొరిలేషన్ మెజర్ చేయడానికి మనకు ఒక కోఎఫిషియంట్ కావాలండి. ఆ కోఎఫిషియంట్ని మనం ఎలా డినోట్ చేసుకుంటాం అంటే RXY కింద డినోట్ చేసుకుంటామండి. RXY కింద డినోట్ చేసుకుంటాం. ఓకే, RXY ఈజ్ ఈక్వల్ టు అంటే కొరిలేషన్ మెజర్ చేయడానికి ఒక కోఎఫిషియంట్ కావాలి. దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే కార్ల్ పియర్సన్ ఆయన ఫైండ్ అవుట్ చేశారండి. ఓకే, ఎవరు ఫైండ్ అవుట్ చేశారండి? కార్ల్ పియర్సన్ ఆయన ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటాము. ఓకే, దీన్ని ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y అండి. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. దీన్ని ఏ కోఎఫిషియంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారండి? కార్ల్ పియర్సన్ ఆయన ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఎలా డినోట్ చేస్తామండి? RXYలో డినోట్ చేసుకుంటామండి. ఫార్ములా కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. దీన్నే కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఏమంటారంటే ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అని కూడా అంటారండి. ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అని కూడా అంటారు. అయితే అర్థం చేసుకోండి, కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే దేనికి ఉపయోగిస్తామండి? కొరిలేషన్ మెజర్ చేయడానికి అండి. ఎంత రిలేషన్షిప్ ఉంది, రెండు వేరియబుల్స్ మధ్య ఎంత రిలేషన్షిప్ ఉందని మెజర్ చేయడానికి యూజ్ చేసుకునే దాన్ని ఏమంటారు? కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటారు. ఓకే, చూడండి ఒకసారి కొరిలేషన్ డెఫినేషన్ చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అన్నాం. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏంటి? డయాగ్రమేటిక్లో రిలేషన్షిప్ని మెజర్ చేసే దాన్ని ఏమంటారు? స్కాటర్ డయాగ్రామ్ అంటారు అన్నాం. ఓకే, కొరిలేషన్ని మ్యాథమెటికల్గా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసుకునే దాన్ని ఏమంటారు? కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటారండి. మ్యాథమెటికల్గా యూజ్ చేయడానికి కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటారు. గ్రాఫికల్గా చేయడానికి ఏం యూజ్ చేసుకుంటాం? స్కాటర్ డయాగ్రామ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇదండి ఇవాళ క్లాసు. రేపటి క్లాసులో లెక్చర్ 3లో మీకు ఏం చెప్తామంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రూఫ్స్ ఏంటి, ఓకే, అన్ని ఎలా చేయాలి, కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం లెక్చర్ 3లో నేర్చుకుంటామండి. ఓకే, దయచేసి ఈ వీడియోస్ అన్నిటిని మీరు నోట్స్ పెట్టుకుని అన్నీ రాసుకుని ఓకే పక్కాగా మీరు ఫాలో అయితే మీకు బాగుంటుందండి. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.